నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ రోజు అయితే కాంబినేషన్ ఫుడ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్ గా చేసుకునే ఈ కాంబినేషన్ ఫుడ్ ని మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రోజు కాంబినేషన్ ఫుడ్ లో నేను ఏం ప్రిపేర్ చేశానంటే పల్లి మామిడికాయ పచ్చడి అండి. చాలా టేస్టీగా ఉంటుంది, నోటికి పుల్ల పుల్లంగా కారం కారంగా. అలాగే బెండకాయ వేపుడు అండి, చాలా సింపుల్గా టేస్టీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని ఈ బెండకాయ వేపుడు నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవి రాయలసీమ స్పెషల్ అన్నమాట. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం ఈ కాంబినేషన్ ఫుడ్లో పల్లి మామిడికాయ పచ్చడి అలాగే బెండకాయ వేపుడిని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. నేను ఆల్రెడీ చాలా రకాల కాంబినేషన్ ఫుడ్స్ని కూడా మీకు వీడియోస్ పోస్ట్ చేశాను. అవి కూడా చూసి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఓకే అండి, ఈ కాంబినేషన్ ఫుడ్ని మనం ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దాము. ముందుగా పచ్చడి ప్రిపరేషన్ని చూసేద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక 50 గ్రాముల పల్లీలు తీసుకోవాలండి. ఒక మీడియం సైజ్ కప్పుతో ఒక హాఫ్ కప్పు పల్లీలు తీసుకున్నానండి. ఈ పల్లీలని మనం హై ఫ్లేమ్ పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. అప్పుడే మనకు పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవి అయితే వేగిపోయాయి అన్నమాట. తీసి పక్కన పెట్టేశాను. చల్లారిన తర్వాత పొట్టు తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక 8 ఎండుమిరపకాయల్ని ఈ విధంగా తుంచి వేసేసుకోవాలండి. ఇవి కూడా మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం ఎండుమిరపకాయల్ని తుంచి వేయించుకున్నామంటే ఆ విత్తనాలు కూడా వేగి మనకు పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకా పల్లీలు పొట్టు తీసి పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసి జస్ట్ ఒకసారి గ్రైండ్ చేసేసుకొని ఇవి మామిడికాయ ముక్కలండి, పచ్చి మామిడికాయ అనమాట. ఇది బెంగళూరు మామిడికాయ. ఇవి కూడా ఒక మీడియం సైజ్ కప్ అండి. కొద్దిగా పైన చెక్కు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని జస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ వేయకూడదు అనమాట. మామిడికాయ ముక్కలు మనకు కనిపిస్తూ ఉండాలి. కొద్దిగా నీళ్లు వేసేసుకొని ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసేసుకోవాలండి. చూడండి, పచ్చడి ఈ విధంగా మెదిగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని జస్ట్ లైట్గా అలా గ్రైండ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా మనం బెండకాయ వేపుడు ప్రిపరేషన్ చూసేద్దామండి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పోపు దినుసుల్ని మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 ఎండుమిరపకాయని తుంచి వేసుకొని అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు జస్ట్ ఒకసారి అలా లైట్గా ఫ్రై అయిన తర్వాత వెంటనే బెండకాయ ముక్కలు వేసేసుకోవాలండి. ఈ బెండకాయ ముక్కలు ఒక 1/2 కేజీ అనమాట. శుభ్రంగా కడిగేసేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్తో తుడిచేసేసుకొని కొద్దిగా ఈ సైజులో ముక్కలు కట్ చేసేసుకోవాలండి. అప్పుడే మనకు జిగురు లేకుండా ఉంటుంది. ఇలా ముందుగా మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనం సాల్ట్ అవి వేయకూడదు, ఎందుకంటే వెంటనే సాల్ట్ వేసేసామంటే మనకు జిగురు అనేది వస్తుంది. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇది లైట్గా ఫ్రై అయిందనమాట. ఇందులో ఒక 1/4 టీ స్పూన్ పసుపు పొడి వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. మళ్ళీ మనం కారము అవంతా వేసుకుంటాం కదా అండి, అప్పుడు కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు పసుపు సాల్ట్ వేసేసాం కదా, ఇలా మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఒక 5-6 నిమిషాలు మనం ఈ బెండకాయ ముక్కల్ని ఫ్రై చేసేసుకోవాలండి. మరీ ఓవర్గా ఫ్రై చేయకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. మనకు ఉల్లిపాయ ముక్కలు మంచి కలర్ వస్తాయన్నమాట. సో అప్పుడు వరకు మనం ఈ బెండకాయ ముక్కల్ని ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు బెండకాయ ముక్కలు వేగాయి అన్నమాట. ఇందులో ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని లైట్గా పొట్టు తీసుకొని కచ్చా పచ్చగా దంచి వేసేసుకొని ఈ వెల్లుల్లి వేసిన తర్వాత 1 నిమిషం ఫ్రై చేసేసుకోవాలండి. ఈ వేపుళ్ళల్లో మనకు వెల్లుల్లి టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఏమి ఎక్కువ మనం మసాలాలు అవన్నీ వేయకున్నా కూడా ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ కారం పొడి, ఒక 1/4 టీ స్పూన్ ధనియాల పొడి, ఇంకొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో ఈ మనం కారము ధనియాల పొడి అవన్నీ వేసాం కదా, 1 నిమిషం మాత్రమే ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి. హై ఫ్లేమ్ పెట్టామంటే మళ్ళీ మనకు ఈ స్పైసెస్ అనేది మాడిపోతుందన్నమాట. అంటే మనం ఈ వేపుళ్ళు అనేది
మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఇంకా మనం పచ్చడి చేసాం కాబట్టి కొద్దిగా స్పైసీగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మసాలాలు లేకుండా ఈ విధంగా చేసేసుకోవచ్చండి. ఒక్కొక్కసారి మనం ఇందులో పొడులు అనేది మార్చి చేసేసుకోవచ్చు. ఇప్పుడు అదంతా కూడా రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాము. ముందుగా ఒక సర్వింగ్ ప్లేట్ పెట్టేశానండి. పచ్చడి కోసం ఒక కప్పు కూడా పెట్టేశాను. ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లి మామిడికాయ పచ్చడి అండి. తర్వాత బెండకాయ వేపుడు. మనం చాలా రకాల కాంబినేషన్ ఫుడ్స్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చాలా సింపుల్గా చేసుకున్నా కూడా కొన్ని కాంబినేషన్ ఫుడ్స్ అనేది చాలా రుచిగా ఉంటాయన్నమాట. అలాంటి వాటిల్లో ఈ కాంబినేషన్ ఫుడ్ అండి. ఈ విధంగా వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని ఇష్టపడే వాళ్ళు కొద్దిగా నెయ్యి వేసుకొని కూడా తినచ్చండి. ఇంకా మనం పచ్చడి వేపుడు చేసుకున్నాం కాబట్టి రసం లేకపోయినా కూడా పెరుగు మజ్జిగ వేసుకొని తింటే చాలా తృప్తిగా మనం భోంచేయచ్చండి. ఇవన్నీ కూడా మనకు తక్కువ నూనెతో టేస్టీగా చేసుకునే రాయలసీమ వంటలండి. కాబట్టి మీరు కూడా ఒకసారి ఈ విధంగా తప్పకుండా ట్రై చేసి ఇలా వేడి వేడి అన్నంతో కానీ రాగి సంగటి కాంబినేషన్తో కూడా రుచి చూడొచ్చండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.